తిన్న తర్వాత స్నానం చేయొద్దు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు అనే దాన్ని మనం సైంటిఫిక్గా చూసుకుంటే, మనం తిన్న తర్వాత మన బాడీలో పీహెచ్ చేంజెస్ అనేది జరుగుతాయి మన కడుపులో. తర్వాత మన బాడీ టెంపరేచర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మన ఎప్పుడైతే తింటామో మన బ్లడ్ ఫ్లో అనేది కూడా పెరుగుతుంది. ఎందుకు? ఎంజైమ్స్ రిలీజ్ కావాలి, దాని తర్వాత దానికి కావాల్సిన హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ రిలీజ్ కావాలంటే బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరగాలి. ఈ బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయ్యే టైంలో మన బాడీలో టెంపరేచర్ అనేది రైజ్ అయిపోతుంది అనమాట. ఈ రైజ్ అయిన టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి ఏదైనా డైజెషన్ కావాలంటే. కానీ నువ్వు ఎప్పుడైతే తిన్న తర్వాత ఇమీడియట్గా స్నానం చేసినావు అనుకోండి, ఈ స్నానం వల్ల ఆ వాటర్ టెంపరేచర్ వల్ల ఈ బాడీ టెంపరేచర్ ఏదైతే రైజ్ అయిందో అది ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఆల్టర్ అయితే ఆటోమేటిక్గా పీహెచ్ చేంజెస్ అవుతాయి. దాని తర్వాత ఎంజైమ్స్ అనేటివి కూడా ప్రాపర్గా రిలీజ్ కావు కాబట్టి మనకు డైజెషన్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇంకా ఇండైజెషన్, దాని తర్వాత బ్లోటింగ్ ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము తిన్న తర్వాత స్నానం